హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పుదీనా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పుదీనా రోటి పచ్చడిని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలి, ఏమేం కావాలి అనేది నేను డీటెయిల్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఫుల్ వీడియో చెక్ చేయండి. అలాగే ఈ పచ్చడి మనం రైస్లోకి తినొచ్చు. అలాగే టిఫిన్స్‌లో ఎందులోకైనా కూడా చాలా బావుంటుంది. ముఖ్యంగా దోసలోకి అయితే చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో డీటెయిల్‌గా కావాలి అంటే గనక ఈ వీడియో కిందనే ప్లే బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మన ఛానల్‌లో చాలా రకాల నిలువ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.